వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సంగారెడ్డి జిల్లా జహీర్బాద్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సిరాగ్పల్లి కోహనూర్ దాబా వద్ద గత నెల 25న ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్ బస్సులో 3 కిలోల బంగారు నగలను తార్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారి 65 బూర్దిపాడు చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా బ్రీజా కారులో పారిపోయేందుకు తార్ గ్యాంగ్ యత్నించగా అనుమానం వచ్చి పోలీసులు వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నారు. తార్ గ్యాంగ్ లో 3 నిందితులు పరారయ్యారు. కారులో నుంచి ట్రావెల్ బస్సులో చోరీకి గురైన 3 కోట్ల రూపాయల విలువైన 3 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులే లక్ష్యంగా రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ గతంలో హైదరాబాద్ శివార్లోనూ తార్ గ్యాంగ్ దొంగతనాలు చేసిందని ఎస్పీ రూపేష్ వివరించారు. జైరాబాద్ పట్టణం జైరాబాద్ సర్కిల్ కింద సిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. దాదాపు ఒక 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 crores వాల్యూ థెఫ్ట్ కావడం జరిగింది. సో ఇమీడియట్గా జైరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ హద్నూరు, ఎస్ఐ సిరాగ్పల్లి, ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి 3 టీమ్స్గా ఏర్పడి సిడిఆర్స్, సీసీటీవీలు మరియు పాత అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారమో దాన్ని అమ్మడానికి, దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా 2.9 కేజీస్ 2900 గ్రాములు దాదాపు 2,10,00,000 రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్కి చెందిన దార్ గ్యాంగ్. ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది. కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తే ఇది. దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్కి కానీ ఎప్పుడైతే దాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వివిధ ప్లేసెస్లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ముంబై నుండి చాలామంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకొని మన హైదరాబాద్లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు. సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని 100 కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళు నిందితులు డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము, మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము, ఇండోర్కి వెళ్ళడము, పాత న్యూస్ని చూడడము, మాట్లాడడము, చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు 10 రోజుల నుండి దాదాపు వారం రోజులు కంప్లీట్ 1 వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా